ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేని అజ్ఞానం, అనైతికత సమాజంలో ఎటువంటి విపరీత ధోరణులకు దారితీస్తాయో, ఎంతటి విపత్కర పరిస్థితులను కల్పిస్తాయో ఏ ఒక్కరోజు ఏ న్యూస్ ఛానల్ ఒక 10 నిమిషాల పాటు చూసినా అర్థమైపోతుంది. ర్యాంకుల వేటే లక్ష్యంగా సాగే నీటి చదువులు పరిపూర్ణమైన పౌరులను తయారు చేయడంలో విఫలం అవుతున్నాయి. ఒక విద్యార్థి పతనమైతే ఆ బాధ్యత గురువులు మరియు తల్లిదండ్రులదే. మార్కుల వేటలో అలసిపోతున్న నేటి విద్యార్థులకు 4 మంచి మాటలు చెవిని వేయాలనే ప్రయత్నమే ఇది. ఈ పద్యాలు ఎంతమంది చదువుతారో తెలియదు, కానీ చదివిన వారు వీటిలో ఉన్న విషయాన్ని తమ పిల్లలకు చెప్పాలని నా ఆశ, ఆకాంక్ష. ఇది కేవలం చీకటిలో ఒక చిరు దీపం వెలిగించే ప్రయత్నం మాత్రమే. విద్యాబోధన ఒక బాధ్యతగా స్వీకరించి నిజాయితీతో కర్తవ్యం నిర్వహించే ఉపాధ్యాయులకు, తమ పిల్లలు ఉన్నత విలువలు పాటించాలని తాపత్రయపడే తల్లిదండ్రులకు, పెద్దల మాట చెవిని పెట్టని చిన్నారులకు నా ఈ పలుకు దివ్యలు అంకితం. పొడిచేటి సాయన్నాచార్యులు. సత్యవాక్కులెప్పుడు సత్కీర్తి కలిగించు, కళ్ళ మాటలాడ కలుగు కీడు. సత్యసూక్తి కాంతి నిత్యమై వెల్గొందు, సత్యమైన బాట సాయి మాట. అబద్ధపు మాటలు పలికేవారికి ప్రమాదాలు తప్పవు, కానీ సత్యం మాట్లాడేవారికి మంచి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. నిజాయితీతో కూడిన మాట శాశ్వతంగా నిలుస్తుంది అని భావం. ప్రాకులాడరాదు ప్రాప్తము లేఖను, ప్రాప్తమున్న చాలు ఫలము వచ్చు. తప్పదెప్పుడైనా తనదు ప్రారబ్ధము, సత్యమైన బాట సాయి మాట. మనకు దక్కని దాని గురించి ఆశపడరాదు. మనకి దక్కాల్సింది వద్దన్నా తప్పకుండా దక్కుతుంది. తప్పించుకోవడానికి వీలులేని అనుభవించాల్సిన కర్మనే ప్రారబ్ధం అంటారు. గత జన్మలో చేసిన కర్మ ఫలితం తప్పక అనుభవించాల్సిందే. తప్పించటం ఎవరి వల్ల కాదు. ప్రాణసఖుడే అయిన ప్రాణాధికుడే అయిన, పుట్టినట్టి ప్రాణి గిట్టె తీరు. దేహముండు వరకే మోహబంధములు, సత్యమైన బాట సాయి మాట. ఒకే ప్రాణంగా మెలిగే భార్యాభర్తలైనా, ప్రాణం కన్నా ఎక్కువగా భావించే కన్నబిడ్డలైనా, ఎవ్వరైనా సరే పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒకరోజు మరణించి తీరాల్సిందే. ఈ శరీరం ఉన్నంత వరకే ప్రేమానుబంధాలు. జీవుడు ఈ శరీరాన్ని వదిలిన తరువాత ఆ బంధాలన్నీ సమసిపోతాయి. అవనిలోన ఎవ్వరతి భాగ్యవంతులో, దైవ ఘటన తెలియ ఎవరి తరము. అంతులేని జగతి అద్భుతాల వితతి, సత్యమైన బాట సాయి మాట. భగవంతుని సృష్టిలో, ఆ దేవుని సంకల్పంలో ఎవరు అదృష్టవంతులో ఎవరు దురదృష్టవంతులో తెలుసుకోవడం కష్టం. ఈ ప్రపంచం ఆది అంతం తెలియని ఒక అద్భుతాల సమూహం. సృష్టికర్త బ్రహ్మ సృజించ జీవుల, విశ్వపోషకుండు విష్ణుమూర్తి. లయకరుండు హరుడు ప్రణవమీ మూవురే, సత్యమైన బాట సాయి మాట. సకల సృష్టి ప్రదాత బ్రహ్మదేవుడు, ఆ సృష్టి పోషకుడు శ్రీ మహావిష్ణువు, ఆ సృష్టిని ప్రళయ సమయంలో తనలో కలుపుకునేవాడు శివుడు. ఈ ముగ్గురు కలిస్తేనే అది ప్రణవమవుతుంది. అదే కదా ఓంకారం. శివుడు గొప్పయనుచు శైవులు బలుకంగా, విష్ణువే ఘనుడను వైష్ణవుండు. హరిహరులకు నడుమ నరయకు భేదమ్ము, సత్యమైన బాట సాయి మాట. శివభక్తులు శివుడే గొప్పవాడు అని భావిస్తారు. మరి వైష్ణవులు శ్రీ మహావిష్ణువే అత్యంత ఉన్నతుడని వాదిస్తారు. కానీ
శివకేశవుల మధ్య ఎటువంటి భేదం లేదు, వారిరువురూ సమానులే. ఎవరైతే ఇరువురి మధ్య భేదభావం చూపిస్తారో వారు ఎట్టి పరిస్థితుల్లో భగవంతుని కృపకు పాత్రులు కాలేరు అని ఈ పద్యంలో భావం. అయ్యగారి బతుకు అవినీతి లొసుగులు పదవి ఊడినట్టి పిదప తెలియో పాప భాండమపుడు భల్లున ద్రెల్లురా సత్యమైన బాట సాయి మాట. అధికారంలో ఉన్నవారి అవినీతి భాగవతం పదవి పోయిన పిదప బయటపడుతుంది. అధికారం ఉన్నంత వరకు ఆ ముసుగులో ఏదో విధంగా తప్పించుకున్నా ఆ అధికారం పోయిన తర్వాత అతని పాప భాండం బద్దలై ఒక్కసారిగా అతని అవినీతి భాగవతం అంతా బయటపడుతుంది. ఇది తప్పదు. గురువే బ్రహ్మ విష్ణు గురువే మహేశుండు గురువే పరమ బ్రహ్మ గురు తెరింగి గురుని కొలుచువాడే గురు గుణాడ్యుండగు సత్యమైన బాట సాయి మాట. గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, వీరి కలయికే పరబ్రహ్మ స్వరూపం అని భావించి గురిని సేవని ఎవరైతే చేస్తారో వాడు గొప్ప గుణవంతుడు అని అర్థం. అరయ సద్గురుండే అంధకారహరుడు మానవులకు జ్ఞాన మార్గదర్శి భవ జలదికి నావ భవ్యుడాచార్యుడే సత్యమైన బాట సాయి మాట. ఉన్నతమైన మంచి గురువే మనలోని అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి జ్ఞాన మార్గాన్ని చూపించే మహానుభావుడు. ఈ సంసారమనే సముద్రాన్ని దాటించగలిగే నావ వంటివాడే పవిత్రమైన గురుదేవుడు అని కవి భావం. పలుకు దివ్యలు. రచన పొడిచేటి సాయన్నాచార్యులు గారు. కవి పరిచయం. పొడిచెట్టి సాయన్నాచార్యులు గారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ప్రస్తుతం విశ్రాంత ఉపాధ్యాయులు. వీరు భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పూర్వ ప్రధానార్చకులు కీర్తిశేషులు శ్రీమాన్ పొడిచేటి వీరరాఘవాచార్యులు మరియు శ్రీమతి నరసమ్మ దంపతులకు 7వ సంతానంగా జన్మించారు. అభినవ మొల్ల చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ గారికి వీరు సోదరుడవటం విశేషం. మహావాగ్గేయకారుడు భద్రాచలం రామదాసు గారు రాముని కైంకర్యం కొరకు ఏర్పరిచిన అర్చక వంశానికి చెందినవారగుట మరో విశేషం. ఇంతటి అదృష్టవంతులు, ప్రతిభావంతులు, సృజనాత్మకులు అయిన శ్రీ సాయన్నాచార్యులు గారు జన్మస్థలమైన భద్రాచలంలోనే విద్యాభ్యాసం కొనసాగించారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే తల్లిదండ్రులు, తోబుట్టువులు, చుట్టుపక్కల వారి సహచర్యంలో భద్రాద్రి రాముని పట్ల భక్తిభావం, కవితా వ్యాసంగం పట్ల ఆసక్తి, సాంస్కృతిక కళల పట్ల అభిరుచిని ఏర్పరచుకున్నారు. 18వ ఏటనే పాంచరాత్రాగమన దీక్ష తీసుకొని భద్రాద్రి శ్రీరామునికి తిరువారాధన మొదలుగా గల అనేక సేవలను నిర్వహించారు. సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించారు. వివాహానంతరం ఉద్యోగరీత్యా చర్లమండలం సత్యనారాయణపురంలో ఉండిపోయారు. కవిత్వం రాయడానికి అనేక అంశాలు ప్రేరణనిస్తూ ఉంటాయి. కొంతమందికి ప్రకృతి ప్రేరణ అయితే కొంతమందికి శృంగారపరమైనవి స్ఫూర్తినిస్తాయి. అలాగే సమాజ పరిస్థితులు మరికొందరికి ప్రేరకమవుతాయి. సాయన్నాచార్యులు గారికి మాత్రం సహజ పరిస్థితులతో పాటు రకరకాల మనస్తత్వాలు గలవారి మధ్య సంచరించడం మొదలగు అంశాలు కలం పట్టించినట్లుగా వారు చెప్పడం జరిగింది. సహజంగా వీరికి రచనలు చేయటం పట్ల అభిరుచి మెండు. ఈ కారణంగా కలం పట్టిన తదుపరి 3 పూలు 6 కాయలుగా వీరి సంగీతం అభివృద్ధి చెందింది. గ్రంథ పఠనం, స్పందించిన వెంటనే రచనకి ఉపక్రమించడం వీరి హాబీలు. పలుకు దివ్యలు అనే ఈ ప్రస్తుత రచన అర్ధశతి, అర్థవంతమైన సమర్థవంతమైన రచనగా పేర్కొనడం ఎంతమాత్రం అతిశయోక్తి కానే కాదు. సర్వే జనా సుఖినో భవంతు.